స్తోత్రం దేవుని స్తోత్రం. మీ అందరూ వందనాలు. దేవుని మాటలు విందాం, కొద్దిసేపు శ్రద్ధగా విందాం. బైబిల్లో యోసేపుని రాజు గారు ఐగుప్తిలో యోసేపు నీలాంటి జ్ఞానవంతుడు ఎవరు లేరు, నీవే ఈ సమస్య పరిష్కారం చేయగలవు అని యోసేపుని నువ్వే రాజుగా ఉండు, నేను ఊరికే రాజుగా ఉంటవే కానీ పనులన్నీ నువ్వే చూసుకో, నీకే అప్పగిస్తానని ఇస్సాకుని రాజుగా అక్కడ అపాయింట్మెంట్ చేశాడనమాట. చేసేటప్పటికి అప్పుడు యోసేపు ఏం చేశాడు, 7 సంవత్సరాల ముందు పంటలు పండుతాయి కదా సమృద్ధిగా. 7 సంవత్సరాలు పంటలన్నీ నిల్వేసేసాడనమాట. ఎక్కడ పంటలు అక్కడే, ఎక్కడ పండి అక్కడే ఆ ఊరిలోని అక్కడ నిల్వేసేసాడనమాట. అట్లా నిల్వేసి అట్టా చేసాడనమాట. మళ్ళీ 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కరువు. ఈ నిల్వేసైతే కరువు దినాలు వస్తున్నాయి. కరువు దినాలు వస్తున్నాయి అన్నమాట. ఈ కరువు దినాలు రాకెతమే ఇస్సాక్కి యోసేపుకి 2 కుమారులుగా పుట్టారన్నమాట. అట్లా ఉంటామనగా యోసేపు పరిపాలన చేస్తున్నాడు ఐగుప్తిలో. అట్లా ఉంటామనగా ఈ సంవత్సరాలు సమృద్ధి అయిన సంవత్సరాలు అయిపోయినాయి. కరువు సంవత్సరాలు వచ్చినాయి. కరువు సంవత్సరాలు వస్తే అంత కఠినమైన కరువు ఐగుప్తిలో కానీ కానాన్లో కానీ ఎక్కడైనా దేశం అంతా కరువు, మహాభయంకరమైన కరువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కరువులో ఏదన్నా సమస్యకి పరిష్కారం చేయాలంటే దేవుడి బిడ్డలకే దేవుడు జ్ఞానం తడగమంటే దేవుడి బిడ్డలు పరిష్కారం చేయగలరు. ఈ ఐగుప్తి రాజు అయి ఉన్నాడు. మరి యోసేపుకి ఎంతకప్పటికి పిలిచాడు? యోసేపు జ్ఞానం, దేవుడి జ్ఞానం ఉంది. అప్పుడు కరువు దినాలు వచ్చినాయి. ఎంతగా కరువు వచ్చిందంటే అసలు ఎంత కరువు వచ్చిందంటే అసలు ఏమి దొరుకుతుందా. అప్పుడు ఆ ప్రాంతం వాళ్ళందరూ పొలాలు పెట్టి, పశువుల్ని పెట్టి, వాళ్ళకున్న ఆస్తులు పెట్టి ధాన్యం పట్టుకెళ్తే అంటున్నారు అన్నమాట. అన్నీ అయిపోయినాయి. అంతగానే ఐగుప్తిలో ఈ ఫరో రాజుకి అంత సొంతమైపోయిందన్నమాట. ఏంటి, భూములే కానీ పశువులే కానీ ఏమైనా కానీ యోసేపు రాజు కొరకు కొన్నాడన్నమాట. ఇంకా కరువు భారంగా ఉండగా కనాన్లో కూడా కరువు ఉంది. కరువు అప్పుడు యాకోబు ఏం చేశాడు, అబ్బాయి మనం కరువుతో బాధపడుతున్నాము, మీరు పని చేయండి, ఐగుప్తిలో రాజు అంట ధాన్యం అమ్ముకొని చేస్తున్నాడంట, అక్కడికి వెళ్ళి ధాన్యం పట్టిరండి, మీరు మనం పోషించబడతాం, మనం బతికితాకి పట్టరామంటే అని కొడుకుని పంపాడు. మరి 10 మందిని పంపాడు. పంపేటప్పటికి వాళ్ళు వత్తంతో యోసేపు గుర్తుపెట్టాడు. యోసేపు వీళ్ళు నా అన్నలు కదా అని గుర్తుపెట్టాడు అన్నమాట. వాళ్ళు గుర్తుపట్టల, వాళ్ళు మర్చిపోయారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయ్యేటప్పటికే రాజుగారు నటించాలి కదా. ముందు మరి ఏంటి, మీరు ఏగుల వారి లేకున్నారేంటి,
ఈ దేశాన్ని వేగుసోతాగా వచ్చారా మీరు అని ఆమె పట్టుకుని బంధించి తీసుకొచ్చి అడుగుతుంటే వాళ్ళు మేము మేగుల వారం కాదు, మేము ఇట్లా కనాన్ దేశంలో ఒక ఆయనకి పుట్టిన 12 మంది బిడ్డలు మేము, అందులో ఒక ఆయన లేడు, చనిపోయాడు, ఒక ఆయన మా తండ్రి దగ్గర ఉన్నాడు, మేము 10 మంది వచ్చాము, మేము యథార్థవంతులమే కానీ ఏగు చూసేవాళ్ళం కాదు మేము అని చెప్పారన్నమాట. చెప్తే అయినా కానీ యేసేపు నమ్మకుండా మీరు ఏగు చూసేవాళ్ళు అని నాకు తెలుస్తుందే అని చెబుతుంటే ఇవన్నీ చెప్పుకొచ్చారన్నమాట. చెప్పుకొచ్చేది అప్పుడు యేసేపు ఏం చేశాడు, అప్పుడు వీళ్ళకి ధాన్యం కొలమ్మని చెప్పాడన్నమాట. చెప్తే ధాన్యం కొలిచారు. కొలిచి ఎవలము మోటార్లో వాళ్ళ డబ్బులు వాళ్ళ మోటార్లో పెట్టేసాడనమాట. పెట్టించేసి మోటార్లు కట్టి సిద్ధం చేసి, మీరు ఈ ధాన్యం అయిపోయినాక మళ్ళీ వస్తారు కదా, వచ్చేటప్పుడు మీ తమ్ముడు బెన్నామీన్ ఉన్నాడు అంటున్నారు కదా, అతను తీసుకురండి. అతను తీసుకొచ్చేదాకా ఈ రూబేన్ కాదు, ఇంకో ఆయన ఉన్నాడు, సిమ్యోను ఏదో, ఇతను నా దగ్గర ఉంటాడు అని చెప్పేసి యేసేపు అతన్ని సిమ్యోన్ని దగ్గర పెట్టుకున్నాడు. వీళ్ళు ఇక వెళ్ళి సగం దూరం వెళ్ళాక మూతలు ఓడిది చూస్తే ఎవరి మూటల్లో అలాగే డబ్బులు ఉన్నాయన్నమాట. ఏంటి మన డబ్బులు మూటల్లోనే ఉన్నాయి ఏంటి, రాజు మర్చిపోయాడా ఏంటి, మనం దొంగలమని అనుమానం కట్టి ఏదో బాధ పెడతాడేమో, ఎందుకు వచ్చింది అని చెప్పేసి అనుకుంటుంటే, సర్లే మళ్ళీ బట్టి వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు ఎత్తుకెళ్దాము అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు అది ఎత్తుకెళ్ళి ఒక 10 రోజులు వచ్చినాయి. వాళ్ళకి 10 రోజులు వచ్చినాయి, మళ్ళీ అయిపోయేటప్పటికి మళ్ళీ ఏం చేయాలి, వెళ్ళాలి కదా, బతకాలంటే వెళ్ళాలి కదా, తింటాక ఉండాలిగా. మళ్ళీ వెళ్ళమన్నాడు యాకోబు. వెళ్ళి తీసుకురానంటే, మేము వెళ్ళాలంటే నీ ఎగ్గురున్న బెన్నామీన్ మా తమ్ముడు రావాలి మా వెనకాల అన్నారు. అంటేను ఇప్పటికే ఒక లేడు, యేసేపు లేడు, ఈ బెన్నామీన్ గాడ తీసుకెళ్ళి నాకు పుత్రశోకం తెస్తారా మీరు, నేను పంపడం అని అంటే, నువ్వు పంపకపోతే మేము వెళ్ళమంటున్నారు. మేము వెళ్ళము, అయినా మీ తమ్ముడు మీతో ఉంటేనే రాయండి, లేకపోతే రమ్మకండి అని చెప్పాడు. అసలు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, ఏగుల వారం అంటున్నాడు మమ్మల్ని చూసి, అందుకని మేము ఏగుల వారం కాదు, ఓ తండ్రి కొడుకులము, ఇట్ట పని 10 మంది మేము 12 మంది, ఒకడు చచ్చిపోయాడు, ఒకడే మా నాన్న దగ్గర ఉన్నాడు, మేము 10 మంది వచ్చాము అని ఇవన్నీ చెప్పవలసి వచ్చింది అని చెప్పారన్నమాట. చెబితే సర్లే అని యాకోబు ఇదంతా నాకు ఇది వచ్చింది, నాకు పుత్రశోకం కలిగేదట్టు ఉందే, ఏదో ఒకటి అయితే అయ్యిందిలే అని చెప్పేసి పంపించాడు. పంపించేటప్పటికి వెళ్ళారు. తీసుకుని వెళ్ళి మళ్ళీ డబ్బులు ఇచ్చుకుని మొన్న రోకలు అందులో పెట్టేశారు కదా, అవి గాడిచ్చుకుని వెళ్ళారు. అట్లాగే యథార్థవంతులని వాళ్ళు
అనిపించుకోవాలి అని వాళ్ళకి ఆదర్థం. అలా యథార్థవంతులుగా ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా ఏది మనకి సమస్య రాదు. యథార్థవంతులుగా ఉండాలి మనం దేవుని బిడ్డలు. అలా జీవిస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ దేవుడు కృప పొందుకుంటూ దేవుడిలో జీవిద్దాం. ఇచ్చిన మాటలు దేవుని దీవించడం కాక ఆమేన్. స్తోత్రముని యేసయ్యా, మీలో యథార్థంగా జీవించాలని మాతో మాట్లాడిన మా దేవాన్ని స్తోత్రమునైనా యథార్థంగా జీవిస్తూ యథార్థంగా మిమ్మల్ని ఆరాధిస్తూ నాయన మిమ్మల్ని గడపరుచుకుంటూ నాయన మీలో ముందుకు సాగి కృప ధన్యత నాకు అందరికీ దయచేసి కాపాడు సహాయం. శ్రమలో ప్రార్థన చేసేట్టు కొట్టుకున్న పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్న దేవుని స్తోత్రం వెళ్ళి పరమ తండ్రి ఆమె తండ్రి అనే దేవుడు ప్రేమ కుమారుడు అనేసి కృపా పరిశుద్ధాత్మను ఇక్కడ చేరిన లోకంలో సకల పరిస్థితులు తోడై నడిపించింది కాక